హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్నైతే మా అక్క వాళ్ళు వచ్చారండి. వాళ్ళు వచ్చినప్పుడు సేమియా పాయసం అయితే చేసుకున్నాం. అదే ఆ వీడియో అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేనైతే ఇది అమ్మ చేతి వంట ఛానల్ అయితే చూస్ చేశానండి. అంటే మనం అంచనాగా తీసుకునే బదులు ఏదైనా ఒక వీడియో చూస్తే కొలతలతో తీసుకుంటే బాగా వస్తుంది కదా అని చెప్పేసి నేను ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు అయితే వీడియో చూశాను. అప్పుడు చేశాను, చాలా బాగా వచ్చిందండి. అందుకని చెప్పేసి ఎప్పుడు అలానే ఫాలో అయ్యి అయితే చేస్తాను. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ వేస్తామో అవైతే ఫ్రై చేసుకోవాలండి. అందులో నేనైతే ఎండు ద్రాక్ష ఇంకా కాజు అయితే వేసుకున్నాను. వేసుకొని ఒక సిమ్లో పెట్టుకొని 3 to 5 minutes ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోతుంది కదండి. అవి తీసేసిన తర్వాత నాకు లైట్గా మాడింది, అంటే గిన్నె ఆల్రెడీ మాడిందండి, మాడి ఉంది, అందుకని చెప్పేసి అలా ఉందన్నమాట. అది అయిపోయిన తర్వాత మనం దేంతో అయితే సేమియా చేస్తామో కొలుచుకుంటాం కదండి. నేనైతే గ్లాస్తో తీసుకున్నాను. ఆల్రెడీ అందులో నెయ్యి ఉంటే ఓకే, లేదనుకుంటే ఇంకొక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. నాకైతే ఆల్రెడీ అందులో నెయ్యి ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఒక గ్లాసు సేమియా అయితే వేసుకొని సిమ్లోని అదైతే ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు ఇంకో వైపు వేరే ప్యాన్ పెట్టుకుని 2 గ్లాసుల పాలు 3 గ్లాసుల నీళ్ళు అయితే నేను తీసుకున్నానండి. ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట, అందుకని నేను అలా తీసుకున్నాను. లేదు నార్మల్ అయితే 3 గ్లాసుల పాలు 2 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకుంటే సరిపోతుందండి. అవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొంగి వచ్చేదాకా మరగనివ్వాలి. ఈ కొంచెం పొంగొస్తే సరిపోద్దండి. ఈ పాలేమో ఆల్రెడీ రోస్ట్ అయ్యి ఉన్న సేమియాలో అయితే వేసేసుకోవాలండి. ఆ సేమియా రోస్ట్ అయ్యేలోపు ఇదైతే మరిగిపోతాయి అనమాట, మరిగిపోతాయి అనమాట. ఈ పాలైతే అందులో వేసేయాలి. ఆల్రెడీ రోస్ట్ అయిన సేమియాలో వేసేస్తే ఇంకొంచెం మరుగుద్ది కదండి. ఆ మరిగిన దాంట్లో సేమియా అయితే ఉడికిద్ది అనమాట. ఒక 5 minutes అలా మీడియం ఫ్లేమ్లో మరగబెట్టుకుంటే సేమియా ఒకసారి చెక్ చేసుకుంటే అదైతే ఉడికి ఉంటుందండి. కొంచెం ఉడకాలన్నమాట, సేమియా కొంచెం మెత్తబడితే సరిపోతుంది. అలా ఉడికిన తర్వాత చూపిస్తాను చూడండి. నేను మధ్యలో అయితే ఒకసారి చెక్ చేసుకొని చూసుకుంటాను అనమాట. ఇదిగోండి, ఆల్రెడీ మనం నెయ్యిలో వేసాం కదా, సేమియా ఫ్రై చేసాం కదా, అందుకని చెప్పేసి పైన నెయ్యి అయితే తేలుతూ ఉందో చూడండి. ఇంకెక్కడైతే నేను చెక్ చేసుకుంటున్నాను ఉడికిందా అని చెప్పేసి. ఇక్కడైతే ఉడికేసింది. ఉడికేసిన తర్వాత ఇప్పుడైతే మనం పంచదార అయితే వేసుకోవాలండి. నేనైతే ఓ 3/4 గ్లాస్ పంచదార అయితే వేసుకుంటున్నాను. 1 గ్లాసు సేమియాకి 3/4 గ్లాసు పంచదార అయితే నేను వేసుకున్నానండి. అదైతే సరిపోతుంది. బాగా ఓవర్ స్వీట్ కావాలనుకునే వాళ్ళకైతే 1 గ్లాస్ వేసుకోండి, అంతకన్నా ఎక్కువ అయితే తాగలేమన్నమాట. నేనైతే 3/4 గ్లాస్ పంచదార వేసుకొని ఆ తర్వాత మనం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి. నేను ముందు ఇలాచీ వేయడం మర్చిపోయాను అనమాట. అది అయిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా అవుతుందండి. ఈలోపు మనం ఆల్రెడీ వేపి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, ఆ డ్రై ఫ్రూట్స్ అయితే వేసేయాలి. వేసేసి నేను ఇందాక మర్చిపోయానని చెప్పాను కదండి, ఇలాచీలు అయితే ఒక 3 ఇలాచీలు చింపుకొని వేసేసుకున్నాను. అందులోనే కొంచెం దగ్గరికి అయితే సరిపోద్దండి, ఎందుకంటే ఇది గ్యాస్ ఆపేసి చల్లారి కొద్దీ ఇంకా చిక్కగా అయిపోద్ది కదా. మరీ చిక్కగా ఉంటే సేమియా మా ఇంట్లో ఎవరికి నచ్చదండి, కొంచెం పలుచగా ఉంటేనే నచ్చుద్ది. అందుకని చెప్పేసి నేను బాగా పలుచగా ఉన్నప్పుడే ఆపేసాను. ఈ కన్సిస్టెన్సీ సరిపోద్దండి, మరీ చిక్కగా ఉంటే అసలు సేమియా అయితే బాగోదు. ఇంక ఇదిగోండి లాస్ట్కి ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇంక ఈ వీడియోకైతే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్లో అన్ని వీడియోస్ ఒకసారి అయితే చెక్ చేయండి. బాయ్ బాయ్.